హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను పనీర్ వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం ముందుగా నేనైతే ఒక గిన్నెలో నూనె వేడి చేసుకుంటున్నాను. దీనికోసం నూనె ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ వరకు పనీర్ తీసుకుంటున్నాను. ఈ పనీర్ని మ్యాగ్నేట్ చేద్దాం. మ్యాగ్నేట్ కోసం కొద్దిగా కారం, కొద్దిగా చల్లుకోవాలి అంతే. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా ముక్కలకు పట్టేట్టుగా మంచిగా కలుపుకుందాం. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని నూనెలో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ముక్క మెత్తగా ఉండకుండా మంచిగా గట్టిగా ఉండి అందులో విరిగిపోకుండా ఉంటుంది అన్నట్టు. ముక్క విరిగిపోతే బాగుండదు కదా, అంతా అన్నంలో కలిసిపోయినట్టుగా అవుతుంది. కాబట్టి మ్యాగ్నేట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పనీర్ ఫ్రై చేసే దానికంటే ముందే ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్ కదా, అందుకే నేను ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో ఇంతకుముందు మనం మ్యాగ్నేట్ చేసుకున్న పనీర్ ఉంది కదా, ఆ పనీర్ని ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. స్లోగా మరేసుకోవాలి, ఎందుకంటే పనీర్ విరిగిపోతుంది కదా. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని డైరెక్ట్గా కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. కానీ మనం ఇప్పుడు దీన్ని బిర్యానీలా చేస్తున్నాం కాబట్టి ఇలా ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్క దాన్ని 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక గిన్నెలో తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు అలాగే ఇందులో నేను ఆలు కూడా యాడ్ చేస్తున్నాను. పనీర్ వెజిటేబుల్ బిర్యానీ అన్నా కదా, అందుకోసం ఆలుగడ్డల్ని ఉడకబెట్టలేదండి, పచ్చివే. వాటిపైనవి పొట్టు తీసేసి చిన్న చిన్న వక్కల్లా చేసుకొని, చిన్నగా అంటే మరీ చిన్నగా కాదు, మీడియం సైజులో కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అంటే మీ ఇష్టం అండి, ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్, క్యారెట్, ఇలా మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను కొద్దిగా నెయ్యి తీసుకున్నాను. నెయ్యి అలాగే హోల్ గరం మసాలా అంటే యాలకులు, లవంగాలు, కొద్దిగా షాజీరా, బిర్యానీ ఆకు వేసి కలుపుకున్నాను. అందులోనే పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి కలుపుతున్నాను. నేను వెజిటేబుల్స్ అన్నాను కదా, నేను ఇందులో కొద్దిగా క్యారెట్లు అంటే ఒక 5-6 వరకు క్యారెట్స్ తీసుకున్నాను. ఇందాక ఫ్రై చేసి పెట్టిన ఆలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అలాగే కొద్దిగా పుదీనాకు కూడా చిన్న చిన్నగా తురిమేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇది టమాటా ప్యూరీ అండి. నేను ఒక 3 టమాటాలని మిక్సీ పట్టేశాను ప్యూరీ కోసం. ఇప్పుడు అది ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు రైస్ కోసం మెసర పెట్టుకుందాం. ఒక బగోన్లో కొద్దిగా నీళ్లు పోసుకొని అందులో హోల్ గరం మసాలా వేస్తున్నాను. ఇందులోనే కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేశాను. కసూరి మేతి అలాగే గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకొని వేయాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీరాకు వేసుకొని మరగనివ్వాలి. ఇందులోనే ఒక నిమ్మకాయ చెక్క కూడా రసం పిండేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ అంతా ఉడుకుతుంది కదా, దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే ధనియా పొడి, గరం మసాలా వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. మనం ఉప్పు వేయడం మర్చిపోయాం కదా, ఉప్పు కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా, మనకు బిర్యానీలోకి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్లో వేసాం కదా, కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కారపొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కారం ఇందులో ఉడకకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఏ కర్రీలోనైనా సరే కారం వేసిన తర్వాత కొద్దిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే పెరుగు వేసుకోవాలి. పెరుగంతా మంచిగా కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. పెరుగంతా ఈ కర్రీలో మంచిగా మిక్స్ అవ్వాలి. ఇది మిక్స్ అవుతుంది. దీన్ని ఒక 2 మినిట్స్ పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఎసరు వస్తుంది కదా, ఈ ఎసరు వచ్చే టైంలో కొద్దిగా నిమ్మరసం పోసుకోవాలి. ఇప్పుడు ఎసరు వచ్చింది కదా,
ఇందులోనే నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు రైస్ని నానబెట్టాను. ఈ రైస్ని ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు పెరుగంతా మంచిగా పట్టేసింది కదా. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది కదా, ఆ పన్నీర్ ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. రైస్ ఉడికిపోయినట్టేనండి, ఒక 90% ఉడికితే సరిపోతుంది. ఆ గిన్నె సరిపోదు కాబట్టి నేను ఈ పెద్ద సైజులో ఉన్న బగోన్ ఒకటి తీసుకున్నాను. దాంట్లో లైట్గా అంటే ఒక పావు వరకు నేను కొద్దిగా ఆయిల్ పోసుకొని అటు ఇటు స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు ఈ పన్నీర్ని అంతా ఇందులో వేసుకోవాలి. సగం వరకు వేస్తున్నాను. సగం వరకు పన్నీర్ కర్రీ వేసిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ కూడా హాఫ్ వరకు వేస్తున్నాను. మంచిగా స్ప్రెడ్ చేయాలి. రైస్ స్టెప్ అయిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీరాకు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి మిగతా పన్నీర్ వెజిటేబుల్ కర్రీ అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్ మిగిలిపోయిన రైస్ అంతా ఇందులో వేసేసుకొని పైన కొత్తిమీరాకు, పుదీనా వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక నిమ్మకాయ రసం పిండుతున్నాను, ఒక నిమ్మకాయ పిండుతున్నాను. దీన్ని ఒక 10 నుండి 15 నిమిషాల వరకు దమ్ పట్టాలండి. చాలా బాగొస్తుంది. చూడండి, రైస్ అయితే పలుకులు పలుకుల్లాగా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.